మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, వైద్య సిబ్బందికి పొగ ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలు, గుండెపోటుకు గురైన పేషెంట్ కు వెంటనే సిపిఆర్ ఎలా చేయాలనేది జిల్లా వైద్యాధికారి అవగాహన కల్పించారు. పొగాకు సేవించడం వల్ల కలిగే క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టే విధంగా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అంటే చెప్తున్న పరిస్థితి పాలు అమ్మే వాళ్ళు వాళ్ళ జీవనోపాధి బాయ్ అటుబాయ్ ఇటుబాయ్ ఇంట్లో చూసుకునే వాళ్ళు లేకపోయి ఒక టాబ్లెట్ టైం తీసుకుంటే వేసుకుంటున్నారు లేదా అనేది కూడా చూడాలని తెలిసింది. అంత ఉంది లేదు కాదు, ఉంది కానీ నేను ఏమనలేదు. పేషెంట్ తప్పు కూడా ఉంది కాబట్టి మనం చెప్పిన వాళ్ళు వినరు. ఏం చేస్తాం అది మనం ఎలాంటి సేవ చేయాలని గమనించిన తర్వాత ఇతన్ని ఇలా చూడాలి, నోట్లో ఏమైనా ఉన్నాయా లేదా అనేసి చూడాలి. చూసిన తర్వాత కూడా ఏం లేదు అని అనిపించినప్పుడు ఇతన్ని మనము ఒక 30 సెకండ్ల వరకు 30 సార్లు 2 ఇంచుల లోపలి వరకు ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకొని ఉండాలి. సేఫ్టీగా ఉంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఆయనకు సిపిఆర్ ఎలా చేయడం అనేది అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ సిపిఆర్ చేయడం వలన మనకి ఉపయోగం ఏమిటి అంటే 108 వచ్చేంతలోపు ఆ బ్రెయిన్ కి, మిగతా ఆర్గన్స్ కి బ్లడ్ సప్లై, ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అందడానికి కొంచెం ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇది సిపిఆర్ చేస్తే ఒక 50% సర్వైవల్ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒకవేళ సిపిఆర్ చేయక హాస్పిటల్లో చేరేసరికి టైం లేట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ సిపిఆర్ చేయడం వలన మనకి హార్ట్ రీగెయిన్ అయ్యి మనం కాపాడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ ట్రైనింగ్స్ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మా ఆశాస్కి అందరికీ ఎక్కడైనా ఫీల్డ్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరైనా స్పృహపి పడిపోయినా కూడా ఈ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్ మెషర్. బంద్ పైన కార్యక్రమాలపైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆశా ఆరోగ్య కార్యకర్తలు ఈ విషయాలు వాళ్ళ గ్రామాల్లో వెళ్ళిన తర్వాత చిన్న మీటింగ్స్ ఎవరికి 5-6 కలిసినప్పుడు ఈ విషయాలు చెప్తే మనకు ఈ ప్రచారం అవగాహన కార్యక్రమాలతోటి ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నీ కూడా, అసంక్రమణ వ్యాధులన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మన జీవన శైలిలో మార్పులు చాలా జరుగుతున్నవి. వాటిని కూడా నివారణలో భాగంగా మనము మంచి అలవాట్లు చేసుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు చేసుకునడం, రోజు వ్యాయామం, యోగా పైన వాటిపైన చర్చించుకోవడం. మనకు మానసికంగా చాలామంది బాధపడుతున్నారు మెంటల్ హెల్త్గా. వాటిపైన కూడా మీరు కొన్ని విషయాలు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ కూర్చున్నప్పుడు చెప్తే అవి తొందరగా మీ మాటలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి దయచేసి మన ఆరోగ్య కార్యకర్తలందరూ సద్వినియోగం చేసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ తరఫున తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్.